ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క డివైన్ ట్రూత్ అనే కార్యక్రమానికి మరి ఒకసారి మీ అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరందరూ బలపడుతున్నారని, ఈ యొక్క వాక్య సందేశాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరినీ ఆత్మీయంగా బలపరుస్తున్నాడని నేను ఎంతగానో రూఢిగా నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చివరి దినాల్లో అంత్య దినాల్లో మనం జీవిస్తుండగా ఖచ్చితంగా బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆత్మను ఆర్పకుడు అని చెప్తా ఉంది. కాబట్టి మనం ఆత్మను ఆర్పకుండా ప్రతిరోజు ఆత్మ సంబంధమైన వాటితో సమయమును పోనీయక సద్వినియోగం చేయుడని వాక్యం సెలవిస్తూ ఉంది. మన సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు ఆత్మపూర్ణులే మనం నడిపించబడాలని కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన మాటలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ మనమందరం జీవించాలని, మనమందరం వాటినే సాధకం చేయాలని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ యవనస్తురాలా, నీవు ఎవరైనా కానీ నువ్వు ఎక్కువ ఫోకస్ అనేది నీ ఆత్మీయ జీవితం మీద నీ ఫోకస్ పెట్టాలని నేను ఎంతగానో ఈ యొక్క వీడియో ద్వారా, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి మీరున్న స్థలాల్లో 2 నిమిషాలు కళ్ళు మూసుకొని, ఉన్న స్థలాల్లో మోకరించగలిగితే మోకరించండి, కళ్ళు మూసుకోండి, కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కెరూబుల శరాపుల ఆసీనుడై నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న యేసయ్య, నీ పాదాల వద్దకు వస్తున్నాం ప్రభువా. నీ కృపతో నింపండి ప్రభువా. ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరు నాతో ఏకీభవించండి. మీరు ఏదైతే కలవరంతో ఉన్నారు, భయంతో ఉన్నారు, ఒక విసుగుదనంతో ఉన్నారు, ఏదైతే మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఏ ఆర్థిక ఇబ్బందులైతే, ఏ అనారోగ్య పరిస్థితులైతే, ఏదైతే మీ పిల్లల ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా, చుట్టుపక్కల ఇరుగు పొరుగు పరిస్థితుల ద్వారా, బంధుమిత్రుల ద్వారా, వ్యాపారంలో, ఉద్యోగంలో, కొలీగ్స్ ద్వారా ఎటు నుంచి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నా కానీ ఈరోజు ఈ ఆరాధనలో ఏకీభవించగలిగినట్లయితే, ఆనాడు పౌలు శీలలు ఏక మనసుతో కలిగి చెరసాలలో ప్రార్థించగా, కీర్తనలో పాడగా, చెరసాల బంధకములు ఊడిపడిన రీతిగా ఈరోజు నువ్వు ఇక్కడ ఆరాధిస్తూ ఉండగా పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటావో, దేవుడి మీద నీ హృదయం ఆనుకొని ఉంటుందో, దేవుడు వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తా అన్నాడు. వారి యొక్క కట్లన్నిటిని దేవుడు తెంపివేస్తా అన్నాడు. ఇశ్రాయేలు యొక్క కట్లన్నీ దేవుడు తెంపివేసి ఉన్నారు. ఆయన వాక్కును పంపి దేవుడు బాగుపరిచి ఉన్నాడు. అదే దేవుడు, అదే ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు, అదే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఈరోజు మన మధ్యలో ఉండగా, యేసు ఈరోజు మమ్మల్ని ముట్టండి ప్రభువా, మాతో మీరు మాట్లాడండి ప్రభువా అని అడుగుదాం ప్రతి ఒక్కరు. యేసయ్యా, హల్లెలూయా. పరలోక తండ్రి ఆరాధనా, యేసు ప్రభువా ఆరాధనా, పరిశుద్ధాత్మా ఆరాధనా, త్రియేక దేవా ఆరాధన. అందరు నాతో ఏకీభవిస్తూ పాడండి. మీరు పాడుతూ ఉండగానే దైవిక సన్నిధితో మీరు నింపబడతారు. పరలోక తండ్రి ఆరాధనా, యేసు ప్రభువా ఆరాధనా. యేసయ్యా, పరిశుద్ధాత్మదేవాన్ని నేను ఆహ్వానిస్తున్నా ప్రభువా. ఎందరైతే ఈ ప్రోగ్రాంలో ఏకీభవిస్తున్నారో, ఎందరైతే ప్రభువా అయ్యా అనేక మంది యూట్యూబ్లో ఈ మెసేజ్ చూస్తూ ఉన్నారు ప్రభువా, ఎందరైతే టీవీ ప్రోగ్రాం ద్వారా ఈ మెసేజ్ చూస్తూ ఉన్నారు ప్రభువా, ప్రతి ఒక్కరు మీరు దర్శించండి నాయన. వారి బంధకాలని తెంపివేయబడును గాక తండ్రి. వాళ్ళని ముట్టండి ముట్టండి ముట్టండి, తాకండి, విడుదల దయచేయండి ప్రభువా. నా ప్రాణాన్ని ముట్టుమయా, నా దేహాన్ని ముట్టుమయా, నా ఆత్మను ముట్టుమయా, నేను నీకే సొంతమయ్యా. యేసయ్యా, నా యేసయ్యా. అందరూ పిలవండి స్వరమెత్తి. యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రాణాన్ని ముట్టుమయా, నా ఆత్మను ముట్టుమయా, నా దేహాన్ని ముట్టుమయా, నేను నీకే సొంతమయ్యా. యేసయ్యా,
నా యేసయ్యా, యేసయ్యా. బా తండ్రి, నీకే మొర పెడుతున్నా ప్రభువా. నీ దైవిక సన్నిధితో నీ బిడ్డలందరూ నింపండి ప్రభువా. నీ దైవిక ఆత్మతో మీరు నింపండి ప్రభువా. దైవిక కృపతో నింపండి ప్రభువా. ప్రతి విధమైన అపవిత్రాత్మ క్రియలు, ప్రతి విధమైన అంధకార క్రియలు, ప్రతి విధమైన దురాత్మ క్రియలు, ప్రతి విధమైన సాతాను క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయపరచబడును గాక. ప్రతి విధమైనటువంటి దుర్మార్గులు కట్టిన ప్రతి కట్లు విప్పబడును గాక. ప్రతి కాడి మాను మోకులు విరగొట్టబడును గాక. మీరు ఒక గొప్ప కార్యం జరిగించండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డను మీరు తాకండి ప్రభువా. బలమైన నీ అభిషేకముతో నింపండి, బలమైన నీ ఆత్మతో నింపండి. మీరు తాకండి ప్రభువా, ముట్టండి ప్రభువా. మీరు దర్శించండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు. ఎందరైతే ఈ ఆరాధనలు ఏకీవించారో, ఎవరైతే ప్రభువా అయ్యా అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అక్కడ మీ యొక్క కుడి చేతిని పెట్టుకోండి. యేసు క్రీస్తు నామములో అయ్యా నీ గాయముల ద్వారా పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. ఇప్పుడే నీ వాక్కును పంపి ప్రతి బిడ్డను బాగుపరచండి ప్రభువా. ఎందరైతే షుగర్, బీపీ, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎవరైతే క్యాన్సర్ ప్రాబ్లంతో ఉన్నారో, ఎవరైతే ప్రభువా అయ్యా తండ్రి ఏ రోగాలతో ఉన్నారో ప్రభువా, కండరాలలో, మూలుగులలో, ఎముకలలో ఇప్పుడే దైవిక స్వస్థత, దైవిక హీలింగ్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నా. ఆ వెన్నపూసలో యేసు క్రీస్తు నామములో, యేసు క్రీస్తు నామములో ప్రతి బిడ్డను మీరు ముట్టండి ప్రభువా. ఎవరైతే హాస్పిటల్స్లో ఉండి ఏకీభిస్తున్నారో, ఎవరైతే గృహాల్లో ఉండి ఏకీభిస్తున్నారో, ఎవరైతే ఉద్యోగాల్లో ఉండి ఏకీభిస్తున్నారో, ఏ ప్రయాణాల్లో ఉండి ఏకీభిస్తున్నారో ఆ బిడ్డలందరూ ఇప్పుడే ముట్టండి. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో స్వస్థత కలుగును గాక. మీరు తాకండి ప్రభువా. మీరే గొప్ప కార్యం జరిగించమని, అద్భుత కార్యాన్ని జరిగించమని, మీ ఆత్మతో మీరు నడిపించమని తండ్రి యేసు నామములో పరిశుద్ధ ఆరాధనంతా మీకు సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకను పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలండి. ఇటు రీతిగా మీ అందరినీ ప్రతి వారం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మనమందరం ఆ దినము సమీపించడం మనము చూసిన కొలది మరీ ఎక్కువగా సమాజంగా కూడుకోవాలని, మరీ ఎక్కువగా ఒకరికొకరు పురికొల్పుకోవాలని పరిశుద్ధ గ్రంథం లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అందుకని ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇటు రీతిగా సమయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మీరు ఎక్కడో ఉండి వాక్యాన్ని వింటున్నా కానీ వాక్యాన్ని శ్రద్ధగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ సిచ్యువేషన్లో అయితే నువ్వు ఉన్నావో ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈరోజు మన అంశం ఏంటంటే లూకా రాసిన సువార్త. మన మూలవాక్యాన్ని మొట్టమొదటి చదువుకుందాం. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 62వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనకు తెలిసిన వాక్యమే చూస్తే, బైబిల్ గ్రంథంలో 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు నరవతారిగా ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తమై, మన దోషాల నిమిత్తమై, మనల్ని పాప బంధకాల్లో నుంచి విడుదల చేయటానికి ఆ యొక్క శరీరం అనే తెరను తీసివేసి గొల్గోతా కొండపైన ఆ యొక్క శిలువ మరణాన్ని పొంది యేసుక్రీస్తు మన పాపం నుంచి మనం విడిపించినట్టు మనం స్పష్టంగా బైబిల్ గ్రంథం లేఖనం తెలియజేస్తూ ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నిత్య జీవం గురించినటువంటి మాటలు, పరలోకం గురించి చెప్పిన మాటల్లో యేసు ప్రభు అనేక మాటలు చెప్పి ఉన్నాడు. ఇప్పుడు నికోదేము అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నేను నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే ఏం చేయాలి బోధకుడా అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ఒకడు నీటి మూలముగాను, ఒకడు ఆత్మ మూలముగాను తిరిగి జన్మించితేనే కానీ వాడు నిత్య జీవానికి వారసుడు అవ్వడని చెప్పి అక్కడ యేసు ప్రభు నిత్య జీవం గురించి మాట్లాడినట్టు మనం చూస్తూ ఉంటాం. ఇంకా అనేకమైన మాటలు, ఇంకా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధన చేయమని అనేక మాటలు నిత్య జీవం గురించి యేసు ప్రభు నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలో అనేక మాటలు భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో మాట్లాడినట్టు మనం చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఇదే విషయం కూడా మరొక విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎవడైతే నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూడకుండా ఉంటాడో వాడు ఖచ్చితంగా నిత్య జీవానికి వారసుడిగా మార్చబడతాడు. ఎవడైతే వెనక తట్టు చూచేవాడుగా ఉంటాడో వాడు నిత్య జీవానికి అంటే పరలోకానికి వారసుడు కాలేడు, పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని చెప్పి కరాఖండిగా సూటిగా స్పష్టంగా యేసు ప్రభు పలుకుతున్న మాట ఇది. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ యొక్క
ప్రోగ్రాం చూస్తున్న నీతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువును నమ్మిన నీవు, యేసు ప్రభు మార్గంలో నడుస్తున్న నీవు, పారు మనస్సు నిమిత్తం పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తీసాన్ని పొందిన నీవు, ఆత్మ బాప్తీసాన్ని పొందిన నీవు, మందిరానికి నడిపించబడుతున్న నీవు, మరి ఈరోజు నీవు పరలోకానికి రాజ్యానికి వారసులుగా అవుతావు అనేటటువంటి నమ్మకం నీకుందా? పరలోక రాజ్యానికి వారసులుగా 100% నేను వెళ్తాను, నేను ఆ యొక్క సింహాసనాన్ని చూస్తాను, ఆ యొక్క ధవల సింహాసనం ఎదురు నేను నిలబడతాను అనేటటువంటి నిశ్చయత, అనేటటువంటి గ్యారంటీ, అనేటటువంటి నమ్మకం ఈరోజు నీవు కలిగి ఉన్నావా అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నువ్వు ఒక్కసారి నాగట మీద చేయి వేసి వెలిచూపు చూసావంటే, వెనక తట్టు చూసావంటే నీవు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి చేరలేవని సూటిగా యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అనేక మంది ఆత్మీయ జీవితాన్ని మొదలు పెడుతున్నారు, ఆత్మీయ జీవితాన్ని కొంతవరకు నడిపించుకుంటూ వెళ్తున్నారు, మరలా ఏం చేస్తున్నారంటే వెనక తట్టు చూస్తున్నారు. దే ఆర్ లుకింగ్ బ్యాక్వర్డ్. ఆయన ఏం చేస్తున్నారంటే వెనుక తట్టు చూస్తూ ఉన్నారు, వెనక పరిస్థితులను చూస్తూ ఉన్నట్టు మనకు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న రీతిగా నీ యొక్క చూపు ఎటువైపు ఉంది? పరలోకంలో ఉన్నటువంటి వాటి వైపు ఉందా, లేదా భూలోక సంబంధమైన వాటి మీద నువ్వు చూస్తున్నావా అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా ఈరోజు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది రావటానికి ఆత్మీయ జీవితంలో కొంత దూరం చాలాసేపు ప్రయత్నించారు, మరలా వెనక వైపు చూసినట్టు మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభుతో సొంతగా తిరిగినటువంటి అపోస్తలుడిగా పేరు పొందినటువంటి యూదా ఇస్కరియోతే కొంతవరకు డబ్బు కోసం ఆశించేసి, ఆ పలుకుబడి కోసం ఆశించేసి, ఆ డబ్బు వ్యామోహంలో పడిపోయి, ధనాపేక్షలో పడిపోయి యేసుక్రీస్తుని అప్పగించి తన యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా అపోస్తుల కార్యంలో మనం చూస్తే ఆ యొక్క తిమోతి రాస్తూ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళాను. అపోస్తలుడైన పౌలు యొక్క ప్రయాణంలో, అపోస్తలుడు యొక్క సేవకుడి యొక్క ప్రయాణంలో కూడా ఈ యొక్క దేమా అనే వ్యక్తి అంట ఇహలోక స్నేహాన్ని ఆశించి, ఈ సువార్త వద్దు, ఈ ప్రార్థన వచ్చు, మీతో తిరగటం మేము తిరగలేము, సువార్త మేము ప్రకటించలేము, సువార్త మేము చేయలేము, మీలాగా వైరాగ్యంగా మేము జీవించలేము, మీలాగా పరిశుద్ధతగా మేము జీవించలేము, మాకు ఆ లోకమే బాగుంది, ఆ యొక్క లోకంలో ఎంజాయ్మెంటే బాగుందని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు విడిచిపెట్టి ఇహలోకాన్ని స్నేహించి, అంటే ప్రేమించి మరలా తిరిగి వెనక తట్టు చూసినట్టు ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూస్తే అక్కడ పోలుస్తూ ఉన్నాడు పేతురు మాట్లాడుతూ కూడా, కుక్క వాంతికి తిరిగినట్లు నీవు మరలా ఒక్కసారి వచ్చి మరలా వెళ్ళకూడదు లోకానికి. ఏ విధంగా అయితే పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లు ఏ విధంగా సామెత చెప్పబడిందో ఆ విధంగా నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. ఈ యొక్క మార్గం గురించి, యేసు ప్రభు మార్గం గురించి అనుభవంగా తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోవటం కంటే ఆ అనుభవం గురించి తెలియకపోవటమే బెస్ట్ అని చెప్పి ఇక్కడ పేతురు రాస్తూ స్పష్టంగా మాట్లాడటం మనం గమనిస్తూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఒకటే మాట ఏంటంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రోగ్రాం చూస్తున్న నీతో చెప్తున్న ఒకటే మాట ఏంటంటే, ఈ యొక్క మార్గంలో నువ్వు నడుస్తూ వెళ్తూ ఉన్నావు, బాగానే ఉంది. యేసు ప్రభు నడుస్తూ అనేక సంబంధమైనటువంటి కార్యాలు నడుస్తూ వెళ్తూనే ఉన్నావు, ఓకే. దేవునికి ఇష్టమైన జీవితాన్ని కొంతవరకు జీవిస్తూనే ఉన్నావు, కొంతకాలం బాగానే వెళ్తూ ఉన్నావు, మరలా ఎందుకు వెనక తట్టు నువ్వు చూస్తూ ఉన్నావు అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, ఈరోజు అనేక మంది జీవితాలను మనం గమనిస్తూ ఉంటే వాళ్ళ ఆత్మీయ జీవితంలో ధనాపేక్షలో పడిపోతూ ఉన్నారు, వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఆ యొక్క ఇహలోక సంబంధమైనటువంటి శరీర కార్యాల్లో, నేత్రాస, శరీరాస, జీవపిడంబంలో వాళ్ళు పడిపోతున్నట్టు మనం చూస్తూ ఉంటాం. అనేక మంది వెనుక తట్టు మరలా ఆ యొక్క రుచి, ఎప్పుడైతే ప్రభు దయాలను రుచి చూసి కూడా తెలుసుకొని కూడా మరలా వెనక తట్టు చూస్తూ అదే శరీర కార్యాల్లో పడిపోయినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఈ లోకంలో అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు స్పష్టంగా
పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఒకటే మాట ఏంటంటే, నువ్వు నాగటిపై చేయి వేసి ఇంకా వెలిచూపు చూడకూడదు. ఒక్కసారి ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టి నువ్వు వెనక తట్టు చూడటానికి ఇంకా వీలు లేదు. ఎవడైతే వెనక తట్టు మరలా చూస్తాడో, మరలా ప్రభు యొక్క మాటకు తిరుగుబాటు చేస్తాడో, మరలా శరీర కార్యాల్లో పడిపోతాడో, వాడు నిత్య జీవానికి వారసుడు కాలేడు, నిత్య జీవములో ప్రవేశించలేడు, పరలోకానికి వాడు అర్హుడు కాడు అని చెప్పి యేసు ప్రభు స్పష్టంగా మాట్లాడటం మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఫిలిప్పీ రాసిన పత్రికలో కూడా ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు 3:13 ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అన్నాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి, అంటే లక్ష్య పెట్టక ముందున్న వాటికై వేగిరి పడతా ఉన్నాడంట. ఈరోజు నువ్వు దేనికోసం వేగిరి పడతా ఉన్నావు? దేనికోసం తొందర పడతా ఉన్నావు? దేనికోసం కంగారు పడుతూ ఉన్నావు? దేనికోసం నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరుచుకుంటూ ఉన్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా ప్రశ్నేస్తూ ఉన్నాడు. ఎక్కడైతే అపోస్తలుడైన పౌలు సూటిగా స్పష్టంగా బల్లగుద్ది చెప్తూ ఉన్నాడు, నేను వెనకున్న వాటిని లక్ష్య పెట్టట్లేదు, నా వెనక మాట్లాడుతున్న మాటలను లక్ష్య పెట్టట్లేదు, నా వెనక వస్తున్న డబ్బును నేను లక్ష్య పెట్టట్లేదు, నా వెనక ఉన్నటువంటి అధికారాన్ని నేను లక్ష్య పెట్టట్లేదు, నా వెనక ఉన్నటువంటి పలుకుబడిని నేను లక్ష్య పెట్టట్లేదు, నా వెనక ఉన్నటువంటి నైపుణ్య విద్యలను లక్ష్య పెట్టట్లేదు, కానీ వాటన్నిటిని పక్కన పెట్టేసి వాళ్ళన్నిటిని లక్ష్య పెట్టకుండా నేను ముందున్న వాటికై, ఆ పరలోకంలో దొరికేటటువంటి బహుమానం కొరకై, ఆ పరలోకంలో దొరికేటటువంటి ఆ పరలోక దేశము కొరకై, పరలోకంలో ఉన్నటువంటి ఆ ధవల సింహాసనము కొరకై, దేవుడు నాకు అనుగ్రహించిన ఆ కృప కొరకై వేగిరపడతా ఉన్నాడంట. అందుకే కొరింథీ రాసిన పత్రికలో అన్నాడు, నేను నా యొక్క శరీరముతో చేసినటువంటి కార్యాలు మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయ పీఠము ఎదుట మనమందరం ప్రత్యక్షము కావాలని చెప్పి అక్కడ స్పష్టంగా కొరింథీ సంఘానికి చెప్తా ఉన్నాడు అనమాట. అంటే అక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క మనస్సు ఏ విధంగా ఉందంటే, ఆ పైనున్న వాటిని వెతుకుతా ఉన్నాడు, పైనున్న వాటి వైపే చూస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు నేను వెనకున్న వాటిని మరిచిపోయి ఎప్పుడెప్పుడు నేను యేసు ప్రభువుని చూస్తానా, ఎప్పుడెప్పుడు ఆ పరలోకం యొక్క గేట్లు ద్వారాలను చూడగలుగుతానా, ఎప్పుడెప్పుడు ఆ పరలోకంలో నేను ప్రవేశించగలుగుతానా అని చెప్పి ఇక ముందు కోసం వేగిరి పడుతూ ఉన్నాడు అనమాట. దానికోసం తన శరీరాన్ని లెక్క చేయకుండా, తన ప్రాణాన్ని లెక్క చేయకుండా, తన యొక్క ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, తన డబ్బును లెక్క చేయకుండా ముందుకు వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రోగ్రాం చూస్తున్న నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు యేసు ప్రభు కోసం శరీర సంబంధమైన వాటిని నువ్వు లక్ష్య పెడుతూ ఉన్నావా? యేసు ప్రభు కోసం శరీర సంబంధమైన వాటిని లక్ష్య పెట్టకుండా ముందుకు వెళ్తూ ఉన్నావా? లేకపోతే యేసు ప్రభు మార్గంలోకి వస్తే ఇది వదిలేయాలా, యేసు ప్రభు మార్గంలోకి వస్తే ఇది విడిచిపెట్టాలా, యేసు ప్రభు మార్గంలోకి వస్తే ఇక పలానా ఎలా ఉండాలా, ఎలా చేయాలా, ఇంత పరిశుద్ధంగా ఉండాలా, సినిమా చూడకూడదా, సీరియల్ చూడకూడదా, ఇక పలానా ఈ కార్యాలు చేయకూడదా అని చెప్పి ఈరోజు ఆ యొక్క తుచ్చమైన వాటి కోసం, అందుకే బైబిల్లో రాయబడే తుచ్చమైన అభిలాషలు, వ్యర్థమైన వాటి యందు మనసుంచి ఈరోజు అనేక మంది ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు మార్గాన్ని త్రీసివేస్తూ ఉన్నారు. యేసు ప్రభు మార్గంలో నుంచి తొలగించబడి వెనక తట్టు మరలా చూసి లోకంలో పడిపోతున్నట్టు ఈరోజు అనేక మందిని మన కళ్ళారా చూస్తూ ఉన్నానండి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ తెలియజేస్తున్న రీతిగా నువ్వు వెలిచూపు చూడటానికి కాదు యేసు ప్రభు నిన్ను పిలుచుకుంది, నువ్వు వెనక తట్టు చూడటానికి కాదు నువ్వు యేసు ప్రభు మార్గంలోకి వచ్చింది, నువ్వు వెనక తట్టు చూసి లోతు భార్య వల్లే ఉప్పు స్తంభంలాగా మారిపోవడానికి కాదు ఈరోజు యేసు ప్రభులోకి నువ్వు మార్గంలో వచ్చింది. ఒక్కసారి యేసు ప్రభు దేవుడని నమ్మిన నీవు ఇక నీ యొక్క తుది శ్వాస వరకు, నీ చివరి శ్వాస వరకు నువ్వు ఖచ్చితంగా దాన్ని గట్టిగా చేపట్టాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మనందరితో తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మరి నువ్వు ఆ విధంగా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నావని అప్పుడే సహోదరి సహోదరులారా, హెబ్రీ రాసిన పత్రిక 10:38 కూడా అన్నాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ఆత్మ నీలో సంతోషపడట్లేదంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో సంతోషపడట్లేదంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో దుఃఖపడుతున్నాడంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వేం చేస్తున్నావంటే వెలిచూపు చూస్తూ ఉన్నావు, ఇంకా వెనుక తట్టు చూస్తూ ఉన్నావు, ఈ యొక్క లోకములో నశించిపోయే వాటి వైపు చూస్తూ ఉన్నావు, ఈ లోకములో గతించిపోయే వాటి నువ్వు చూస్తూ ఉన్నావు, వాటి మీదే నీ మనస్సు నిలుపుతూ ఉన్నావు. కాబట్టి దేవుని ఆత్మ నీలో సంతోషించట్లేదు, దేవుని ఆత్మ నీలో సంతోషించకపోగా దుఃఖపడుతూ ఉంది. హల్లెలూయా. అందుకే దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి అని చెప్పి లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు పరిశుద్ధ
పరిశుద్ధాత్మ దేవుడు నీలో సంతోషించి నీ హృదయ వాంఛలు తీర్చాలంటే దేవుడు చేయమంటున్న ఒకటే మాట ఏంటంటే, నాగటి వైపు నువ్వు చేయి వేసిన నీవు ఇక వెనక తట్టు చూడకుండా, వెనుకున్న వాటిని లక్ష్య పెట్టకుండా నువ్వు ముందుకే వెళ్ళాలని ఈరోజు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అనేక మంది ఈరోజు యేసు ప్రభు మార్గంలోకి అడుగు పెడుతూ ఉన్నారు, కానీ వారి యొక్క జాబు, వ్యాపారము, లేకపోతే పెళ్లి నిమిత్తమో, లేకపోతే ఇంకా అనేక రకమైనటువంటి ఇంటర్వ్యూల నిమిత్తమో ఈ విధంగా యేసు ప్రభువును పక్కన పెట్టేసి వాటిని హైలైట్ చేస్తూ ఉన్నారు, వాటి మీద మనసు ఎక్కువ నిలుపుతూ ఉన్నారు. దేవుడు అనేటటువంటి దాన్ని పక్కన తీసేస్తూ ఉన్నారు. వాళ్ళని అవసరానికి మాత్రమే దేవుడిని ఈరోజు వాడుకునే విధంగా ఈరోజు లోకంలో మనం చాలామందిని చూస్తూ ఉంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండండి. ఇప్పటికైనా నాగటి మీద చేయి వేసిన మీరు, క్రైస్తవులుగా పిలువబడుతున్న మీరు, యేసుక్రీస్తును నమ్ముకున్న మీరు, యేసుక్రీస్తే దేవుడిని నమ్మిన మీరు ఇంకా వెళ్ళి చూపు చూడటానికి వీలు లేదు. వెనక్కి తీయకండి, వెనుకున్న వాటిని విడిచిపెట్టండి, వెనుకున్న వాటిపై లక్ష్య పెట్టకండి. ఒకవేళ నష్టపోయావా, ఒకవేళ ఈ మార్గంలోకి వచ్చిన నీవు శరీర సంబంధంగా కొన్ని వాటిని కోల్పోయావు, నువ్వు బాధపడమాకు, అది నీ మంచికే అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు అనేక మంది శరీర సంబంధం నశించిపోయేది ఏదో కొన్ని విషయాల్లో వాళ్ళు కొన్ని కోల్పోయినప్పుడు దేవుణ్ణి దూషిస్తూ ఉంటారండి, దేవుణ్ణి తప్పుపడతా ఉంటారు. ఆ విధంగా మనం చేయకూడదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన రీతిగా మనం ఖచ్చితంగా వెనుకున్న వాటిని మరచి వెనక వైపు చూడకుండా మనం ముందుకు వెళ్ళాలని ఏదో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా మనం ముందుకు వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అనే కొన్ని విషయాలను ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం వెనుకున్న వాటిని చూడకుండా ఉండాలంటే, ముందుకే మనం వేగిరపడాలంటే, మనం నిత్య జీవానికి వారసులుగా మనం మార్చబడాలంటే మనం ఏం చేయాలి, ఎలాగూ మన ఆత్మీయ జీవితాన్ని మనం సరి చేసుకోవాలని కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరితో సూటిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరందరూ ఈ విషయాలు ఒకవేళ మీ ఆత్మీయ జీవితంలో మీరు సరి చేసుకుంటే ఖచ్చితంగా మనందరం నిత్య జీవానికి మనం వారసులుగా మార్చబడతాం. మొట్టమొదటిగా మనం చూస్తే చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీవు నిత్య జీవానికి వారసులుగా మార్చబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెనుకున్న వాటిని మరచి నాగటిపై చేయి వేసి ముందుకే నువ్వు వెళ్ళాలంటే నీకు మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటంటే నిరీక్షణ, హోప్. ఈరోజు అనేక మంది నిరీక్షణ లేని క్రైస్తవులు మనం చూస్తూ ఉంటాం. నిరీక్షణ లేనటువంటి ఆత్మీయ బిడ్డలను మనం చూడటం చాలా బాధాకరంగా ఉందండి. అసలు పరలోకం అనేది ఒకటి ఉంది, నరకం అనేది ఒకటి ఉంది. యేసు ప్రభు ద్వారానే నిత్య జీవానికి మనం వెళ్తాం. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో ఆ యొక్క పరలోక రాజ్యము గురించి మనమందరం పరదేశులం, యాత్రికులం, మనమందరం ఒక యాత్రలో ఉన్నాం. ఏదో ఒక రోజు టెంపరీ యొక్క జీవితం కాబట్టి ఏదో ఒక రోజు ఈ యొక్క శరీరాన్ని విడిచి, ఈ యొక్క మత్యమైన శరీరాన్ని విడిచిపెట్టి మనం ఖచ్చితంగా ఆ ఆత్మ శరీరాన్ని ధరించుకొని దేవుని యొక్క సన్నిధిలోకి మనం వెళ్తాం. ఇవన్నీ బైబిల్ గ్రంథం తేట తెల్లగా స్పష్టంగా అనేక రుజువులతో అనేకమైన ఆధారాలతో లేఖనాలు చెప్పబడుతూ ఉంటే ఈరోజు అనేక మంది వాటన్నిటిని పక్కన పెట్టేసి నిరీక్షణ లేని ఇతర లోకస్తుల వల్ల వీళ్ళు చేస్తూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇంకా ఈ లోకంలో ఏదో చెయ్యాలని, ఈ లోకంలో ఏదో సంపాదించాలని, ఈ లోకంలో ఇంకా ఇల్లీగల్గా ఇంకా ఏదో చేసి అడ్డంగా వాళ్ళకన్నా వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పి మనం కంపేరింగ్ చేసుకొని మన యొక్క జీవితాలని దురాశలో పడేస్తూ ఆ దురాశ పరిపక్వమై పాపాన్ని కంటే పాపము చివరికి అనేక మందిని మరణానికి తీసుకువెళ్తూ ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువును అంగీకరిస్తున్న నీవు, యేసు ప్రభు మార్గంలో నడుస్తున్న నీవు, నీకంటూ ఒక నిరీక్షణ ఉందా? నీకంటూ ఒక హోప్ ఉందా? నువ్వు పరలోకానికి వెళ్తావనే గ్యారంటీ నీకు ఉందా? పరలోకం అనేది ఉంది, నరకం అనేది ఉంది. నేను ఖచ్చితంగా ఇక్కడ బాప్తీసం నీటి మూలంగా, ఆత్మ మూలంగా పొందితేనే పరలోకానికి వెళ్తాను, అది ఈ లోకంలో ఉన్న ఎవరి వల్ల కాదు, యేసు క్రీస్తు ఒక్కడి వల్ల అవుతుందని చెప్పి నీకు గ్యారంటీ ఉందా? నీకు ఆ స్పష్టత ఉందా? నీకు ఆ నమ్మకం ఉందా? నీకు ఆ నమ్మకం నువ్వు కలిగి ఉంటే, నువ్వు ఆ నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ లోకస్తుల వలె నువ్వు దుఃఖపడవు, ఈ లోకస్తుల వలె నువ్వు బాధపడవు.
బైబిల్ చెప్తుంది, క్రియలు లేని విశ్వాసం మృతంతో సమానం. ఈ 4 మాటలు అనేక మంది చెప్తారండి, కానీ క్రియల దగ్గరకు వచ్చేసరికి, చేతల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు వెంటనే సాతాను ఊబిలో పడిపోతూ ఉన్నారు. క్రియల దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తాంలే అయ్యగారు, ఇంక చేయలేము, ఇంతకన్నా మనం ఇంక చేయలేమని చెప్పి వాళ్ళు హ్యాండ్ ఇచ్చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా నువ్వు వెలిచూపు లేకుండా ఉండాలంటే నీకు మొట్టమొదటిగా ఏమి ఉండాలంటే నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1-2 వచనాలు చెప్తా ఉన్నారు, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఈ నిరీక్షణ అనేది మనం దేనికోసం నిరీక్షిస్తున్నామో ఆ నిజ స్వరూపాన్ని మనం ఆత్మీయ నేత్రాలతో చూడటమే నిరీక్షణ కలిగి ఉంటాం. ఆ నిరీక్షణ, ఆ పరీక్ష ఓర్పు నిరీక్షణను మనకు కలగజేస్తుందని రోమా రాసిన పత్రికలో మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం. ఈనాడు అనేక మంది ఓర్పు లేదు, అనేక మందికి సహనం లేదు, అనేక మంది దీర్ఘశాంతము లేదు, అనేక మందిలో ప్రేమ లేదు. అందుకనే ఈ నిరీక్షణ అనేది వాళ్ళలో కనపట్టలేదు. ఇంకా రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు అని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితాలు మనవి అని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. మన కళ్ళకు కూడా కనపడుతూనే ఉంది. కానీ ఈరోజు నిరీక్షణ కలిగి ఉన్నామా? మనకంటూ ఒక హోప్ మనం కలిగి ఉన్నామా? అది ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రోగ్రాం చూస్తున్న నీకు ఈ రోజు నుంచి ఒకవేళ నువ్వు నిరీక్షణ కలిగి లేవేమో, నువ్వుకంటూ ఒక ఆధారం లేకుండా, దేవుడి మీద ఆధారపడకుండా ఇంకా వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు, నా బంధువులు సహాయం చేస్తారు, ఇంకా ఎక్కడి నుంచో సహాయం వస్తుంది కాబట్టి ఆ సహాయం మీద ఆధారపడి బతుకుతున్నావా? నో. వాళ్ళు కొంతకాలమేనండి నీ దగ్గర డబ్బు, అధికారం, పలుకుబడి, నీ దగ్గర ఏదైనా ఆశించేది ఉంటేనే అది స్వార్థపూరితమైన ప్రేమగా నీ దగ్గరికి వస్తారు. కానీ నీ దగ్గర ఏమీ లేని పరిస్థితిలో నీ దగ్గర లేకపోయినా నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు మాత్రం ఎన్నదగిన వాడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మాత్రం నమ్మదగిన వాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, నిరంతరం మారని వాడు, సమీపింపరాని తేజస్సులు అమరత్వము కలిగిన వాడు. ఆయన రాబోతూ ఉన్నాడు, రెండవ రాకడలో ఖచ్చితంగా రాబోతూ ఉన్నాడు, అందరికి తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఆయన దొంగ వలె వస్తారని లేఖనం సెలవిస్తూ ఉందండి. కాబట్టి నా ప్రియ దేవుడి బిడ్డలారా, ప్రియ యవనస్తురాలా, ఈ రోజు నేను బీ అలర్ట్. నువ్వు అలర్ట్గా ఉండు. నిరీక్షణ లేని ఇతరుల వల్ల నువ్వు దుఃఖపడొద్దు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును నీకు కలగజేస్తుందని బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. నువ్వు ఏడవాలంటే, నువ్వు దుఃఖపడాలంటే అది దేవుని చిత్తానుసారంగా నువ్వు దుఃఖపడు. ప్రార్థనలో దేవుడి దగ్గర మొరపెట్టు, దేవుడి దగ్గర ఏడు. కానీ ఈ లోక సంబంధమైన వాటి కోసం నాకు అది లేదు, నాకు ఇది లేదు, వాళ్ళకంత బాగుంది, వీళ్ళకింత కరెక్ట్గా ఉంది, వీళ్ళు బాగా ఎదిగిపోతున్నారని చెప్పి ఈ లోక సంబంధమైన వాటి గురించి నువ్వు దుఃఖపడ్డావా, ఖచ్చితంగా అది నిన్ను మరణానికే తీసుకెళ్తుంది, ఖచ్చితంగా అది నీకు నరకానికే తీసుకెళ్తుంది. ఈరోజు నువ్వు నిత్య జీవానికి వారసుడిగా మార్చబడాలంటే, ఈ ప్రోగ్రాం చూస్తున్న నీవు పరలోకానికి చేర్చబడాలంటే, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వెనుదిరిగి చూడకుండా నాగటిపై చేయి వేసి నువ్వు ముందుకు వెళ్ళాలంటే నీకు మొట్టమొదటిగా ఉండాల్సింది నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. నీకంటూ ఒక హోప్ ఉండాలి. ఈరోజు అనేక మంది బ్యాంక్ కోచింగ్లు తీసుకుంటున్నారంటే, అనేక మంది కానిస్టేబుల్ ఆ యొక్క ట్రైనింగ్లో పాల్గొంటున్నారంటే, అనేక మంది ఆయా రకాలైనటువంటి ఇండస్ట్రీలో కోచింగ్ తీసుకున్నారంటే, ట్రైనింగ్ అవుతున్నారంటే వాళ్ళకంటూ ఒక హోప్ ఉంది. రేపొద్దున ఇగో నేను ఈ పలానా ఈ యొక్క సర్టిఫికేట్ పొందుకుంటే, పలానా ఈ ట్రైనింగ్ నేను తీసుకుంటే రేపటి కాలంలో నేను ఖచ్చితంగా ఒక జాబ్ పొందుకుంటాను, రేపటి కాలంలో నేను ఖచ్చితంగా ఒక పలానా పొజిషన్లో ఉండగలుగుతాను, పలానా నా జీవితం ఎలాగుంటుంది, నా లైఫ్ ఎలాగుంటుంది, నా పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, నా యొక్క ఫైనాన్షియల్ భవిష్యత్తు ఈ విధంగా ఉంటుందని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఒక హోప్ కలిగి, ఒక నిరీక్షణ కలిగి, వాళ్ళు జాబ్ చూడకుండానే, జాబ్లో జాయిన్ అవ్వకుండానే ముందుగా వాళ్ళకంటూ ఒక హోప్ కలిగి, నిరీక్షణ కలిగి వెళ్తారండి. శరీర సంబంధమైన వాటికి ఇంత నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే, రేకపోతున్న దేవుడు వేవేల పరిశుద్ధులతో రాబోతూ ఉన్నాడు. మరుగైన మన్నాని దేవుడు ఇస్తా అన్నాడు, తెల్ల రాత్రి మనకిస్తా అన్నాడు, అదేవిధంగా క్రొత్త పేరుని దేవుడు మనకిస్తా అన్నాడు, అదేవిధంగా కొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని దేవుడు ఇస్తా అన్నాడు. ఇన్ని దేవుడు మన కోసం జీవవృక్ష ఫలాన్ని దేవుడు ఇస్తా అన్నాడు. ఇన్ని దేవుడు మన కోసం సిద్ధపరిస్తే వాటి మీద నీకు నిరీక్షణ లేదా? వాటి మీద నీకు ఆశ లేదా? ఇంకా ఈ 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఈ ఉడిగిపోయే శరీరం గురించే, ఈ శరీర కోరికలు తృప్తిపరుచుకుందాం, శరీరాన్ని ఆనందింపజేద్దాం అని చెప్పి ఈ నిరీక్షణ కలిగిన ఇతరుల నువ్వు దుఃఖపడుతూ ఉన్నావా? నా ప్రియ సహోదరుడా, ఒక్కసారి నేను చెప్పే మాట వినండి. ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు
ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నిత్య జీవానికి వారసుడిగా మార్చబడాలంటే, వెలిచూపు నీకు ఉండకుండా ఉండాలంటే మొట్టమొదటిగా నీకు ఉండవలసింది నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి.